హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎస్క్యూఆర్ టెక్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇండియన్ జాగ్రఫీలో ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశ భూభాగంలో మొత్తం అడవుల విస్తీర్ణ శాతము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 21.67%. నెక్స్ట్ క్వశ్చన్, 1952 జాతీయ అటవీ విధాన తీర్మానం ప్రకారం మన దేశంలో ఎంత శాతం భూభాగాన్ని అడవులు ఆక్రమించి ఉండాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 33%. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రపంచ అటవీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మార్చి 21. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల వైవిధ్యంలో ప్రపంచంలో ఎన్నో స్థానాన్ని భారతదేశం కలిగి ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 10వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇవ్వబడిన వృక్షజాతులు ఏ రకపు అరణ్యములలో పెరుగుతాయో సరిపోల్చుము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి A3, B1, C2, D4. ఎర్రచందనం ఆకురాల్చే అడవులు, దేవదారు పర్వతారణ్యాలు, రోజ్వుడ్ సతత హరితారణ్యాలు, వేప చిట్టడవులు. నెక్స్ట్ క్వశ్చన్, వన్యమృగాల సంరక్షణ అనేది భారత రాజ్యాంగంలోని ఈ క్రింది జాబితాలో చేర్చబడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రాథమిక విధులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వృక్షాలలో శృంగాకార జాతికి చెందినవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్యు. అంటే సిల్వర్ ఫర్, దేవదారు, సిడారు అన్నీ కూడా శృంగాకార జాతికి చెందినవే. నెక్స్ట్ క్వశ్చన్, విస్తీర్ణం పరంగా ఎక్కువ అడవులను కలిగిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, హలోఫైట్ జాతికి చెందిన వృక్షాలు ఈ క్రింది అరణ్యాలలో పెరుగుతాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మడ అడవులు. నెక్స్ట్ క్వశ్చన్, వన్యమృగాల సంరక్షణను ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్దేశక నియమాలలో చేర్చడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 42వ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3, 4. అంటే పైన తెలిపిన 4 ఆప్షన్స్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ భూభాగంలో అడవుల విస్తీర్ణ శాతం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 31%. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక అడవులు అనే పథకాన్ని ఎన్నో పంచవర్ష ప్రణాళిక కాలం నుండి ప్రవేశపెట్టడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 5వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక శాతం అడవులను కలిగిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మిజోరాం. నెక్స్ట్ క్వశ్చన్, మడ అడవులు ఈ క్రింది ప్రాంతాల్లో పెరుగుతాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చిత్తడి నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అడవులు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆకురాల్చు అడవులు.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో ఉన్న టైడల్ అడవులను సుందర్బన్స్ సుందరవనములు అని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, సుందర వృక్షాలు ఈ క్రింది అడవులలో విస్తరించి ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మడ అడవులు. నెక్స్ట్ క్వశ్చన్, అగ్గిపుల్లల తయారీలో ఉపయోగించే చెట్టు కలప. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సిల్వర్ ఫర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డుకు అధ్యక్షత వహించువారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రధానమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచుము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి A1 B2 C3 D4. భారతదేశ అటవీ చట్టం 1927, భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, అటవీ సంరక్షణ చట్టం 1980, అటవీ పక్షులు జంతువుల పరిరక్షణ చట్టం 1912. నెక్స్ట్ క్వశ్చన్, కర్పూర తైలంను ఏ రకం చెట్ల నుండి తయారు చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫైన్ చెట్లు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో దాదాపుగా ఎన్ని రకాలైన జంతు సంపద కలదు? నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో దాదాపుగా ఎన్ని రకాలైన జంతు సంపద కలదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 91,307 రకాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జంతు సంపదలో అత్యధిక జంతువులు ఈ క్రింది వర్గానికి చెందినవి? నెక్స్ట్ క్వశ్చన్, సాల్ మరియు దేవదారు చెట్ల కొయ్యలను ఈ క్రింది వాటి తయారీకి ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రైల్వే స్లీపర్ల తయారీకి. నెక్స్ట్ క్వశ్చన్, తేయాకు పెట్టెను తయారు చేయడానికి ఏ చెట్టు యొక్క కలపను వాడతారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చిరిస్ చెట్లు. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ఓలోని సభ్య దేశాల మధ్య కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం రామ్సర్ కన్వెన్షన్ దీనికి ఉద్దేశించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చిత్తడి భూములలో ఉండే జీవజాల పరిరక్షణకు. నెక్స్ట్ క్వశ్చన్, గుజరాత్లోని గిర్ అడవులలో ఎక్కువగా ఉండే జంతువులు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సింహాలు. నెక్స్ట్ క్వశ్చన్, పులుల సంఖ్యను పెంచడానికి ఉద్దేశించబడిన ప్రాజెక్ట్ టైగర్ను భారత ప్రభుత్వం 1973వ సంవత్సరంలో ఎక్కడ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గల చిత్తడి నేలలు వివిధ రాష్ట్రాలలో వేరువేరు పేర్లను కలిగి ఉన్నాయి. వాటిని సరిగా జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ A1 B2 C3 D4. ఉలార్ జమ్మూ కాశ్మీర్, చిల్కా ఒడిశా, భోజ్ మధ్యప్రదేశ్, సుఖ్నా చండీగఢ్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని మొత్తం టైగర్ రిజర్వుల సంఖ్య? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 51. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రమైన రాజీవ్ గాంధీ టైగర్ ప్రాజెక్ట్ ఎక్కడ కలదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నాగార్జున సాగర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరికానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి
రంగంతిట్టు పులుల సంరక్షణ కేంద్రం కేరళలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిని సరిగా జతపరచము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి A3, B1, C4, D2. నందాదేవి సంరక్షణ కేంద్రం దుప్పులకు ప్రసిద్ధి. కజిరంగా నేషనల్ పార్క్ ఖడ్గమృగాలు అడవితనులకు ప్రసిద్ధి. వేదాంతకల్ పక్షులకు ప్రసిద్ధి. హజారీబాగ్ నేషనల్ పార్క్ పులులకు ప్రసిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, సిమ్లీపాల్ అను బయోస్ఫియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1981 జూన్ 1న. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది సంస్థలు వాటి యొక్క ప్రధాన కార్యాలయాల గల నగరాలను సరిగా జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి A2, B3, C1, D4. అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రాడూన్, సెంట్రల్ జూ అథారిటీ ఢిల్లీ, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కలకత్తా, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కత్తా. నెక్స్ట్ క్వశ్చన్, తటస్థ నేలల యొక్క pH విలువ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 6.5 నుంచి 7.5 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, మృత్తికల గురించి అధ్యయనం చేయు శాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పెడాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, మండల మృత్తికలకు ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 BC. ఎర్ర నేలలు, నల్ల రేగడి నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎక్కువ జిల్లాలు కలిగిన రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, విస్తీర్ణం పరంగా పెద్ద నుండి చిన్నకు రాష్ట్రాల వరుస క్రమాన్ని తెలియజేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 CBAD. అంటే విస్తీర్ణం పరంగా పెద్ద రాష్ట్రం రాజస్థాన్, దాని తర్వాత మధ్యప్రదేశ్, దాని తర్వాత మహారాష్ట్ర, లాస్ట్లో ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, అతి చిన్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గోవా. నెక్స్ట్ క్వశ్చన్, అతి తక్కువ వైశాల్యం కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లక్షద్వీపులు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరప్రదేశ్ తర్వాత జిల్లాల పరంగా రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఒక్క జిల్లాను మాత్రమే కలిగి ఉన్నది. కరెక్ట్ ఆన్సర్ అంటే చండీగఢ్, లక్షద్వీపులు, దాద్రా నగర్ హవేలీ అన్నింటిలో కూడా ఒక జిల్లా మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్టీ జనాభా లేని రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి వలస వచ్చిన జాతులలో అతి ప్రాచీన జాతి వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నీగ్రిటోస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్టీ జనాభా అధికంగా కలిగిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.